ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులకు పంటను కనీసం గిట్టుబాటు కూడా లభించట్లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తుంది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా మామిడి రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో ఉన్నటువంటి ఫ్రూట్ క్యానింగ్కి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ సిండికేట్ అయ్యి రైతుల్ని నిండా ముంచినటువంటి సిచ్యువేషన్. అయితే ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి గగ్గోలు పెడుతోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఫ్యాక్టరీలు గతంలో నడిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పట్లోనే రైతుల్ని నిండా ముంచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు గిట్టుబాటు ధర లభించట్లేదు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మామిడి రైతులతో ఆయన మాట్లాడతామని చెప్పేసి ప్రకటించారు. దీని మీద ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మామిడి రైతులు నిజంగా మాకు గిట్టుబాటు ధర లభించలేదు అని ఎవరైనా సరే వచ్చి మాట్లాడితే వాళ్ళకి సమాజం సిద్ధంగా ఉన్నారు. మురళీమోహన్ గారు ఉన్నారు. ఏంటి సార్, ఏంటి మొత్తానికి మామిడి రైతులకు ఎస్పెషల్లీ మీ నియోజకవర్గం మీద పడడానికి కారణం? ఇంకా వేరే నియోజకవర్గంలో వాళ్ళకి ఆస్కారం లేదు. వాళ్ళు అధికారంలోకి రావాలంటే ఒక ఎస్సీ డాక్టర్ని సుధాకర్ని చంపి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మదం తగ్గిపోయి ఇంకెవరు నన్ను తొక్కించాలంటే మొన్న ఒక ఎస్సీని తొక్కించేసినారు. ఇంక ఏమన్నా ధర్నాలో రాస్తారోకాలు చేయాలంటే ఎస్సీ నియోజకవర్గాలు ఎంచుకుంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్టవైల్ చిత్తూరు జిల్లాలో అంటే సగం అన్నమయ్య సగం తిరుపతి పూర్తి చిత్తూరు జిల్లాలో మామిడి పంట ఉంది. మరి బంగారుపాలెం ఎందుకు ఎంచుకున్నారు? ఎస్సీలను అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, ఎస్సీలను ఊచుకోత కోసి ఎస్సీలను చంపి ఎస్సీల సానుభూతితోనే గద్దెనెక్కాలని చూస్తారు. నిన్న చూడు వీరయ్య ఎవరి దీని కింద పడి చచ్చినారు? సింగయ్య ఎవరి వెహికల్ కింద పడి చనిపోయినాడు? అది ఏ వీడియో అంటున్నారు. ఎవరు వెహికల్ కింద చచ్చిపోయినాడు? ఎవరిని పొగడుతున్నారు? ఎందుకు పట్టుకోపోయినారు? వేరే ఆ సింగయ్య భార్యకి మీ ఇంటికాడికి ఏం పని? అవును, సింగయ్య భార్య వాళ్ళ భర్త చనిపోయినాడో లేదంటే ఇంకోటి అంటే పోలీసు వాళ్ళకి చెప్పాలా, లేకపోతే ఇంకో చోటకు పోవాలా? మీ ఇంటికాడికి వచ్చి మరీ ప్రకటన ఎందుకు చేస్తుంది? అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీలని రాజకీయంగా వాడుకునే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలకు సంబంధించినటువంటి 19 పథకాలను ఆపేసి ఆ డబ్బుల్ని ప్రభుత్వానికి వాడుకున్నారు. అధికారంలోకి రావడం కోసం మాస్క్ అడిగిన సుధాకర్ని చంపేసి అధికారంలోకి వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత సింగయ్యని చంపేసి మళ్ళా మేము ఎస్సీలకు దేవుడు ఎస్సీలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మామిడి రైతు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? నిజంగా అంటే మీ నియోజకవర్గంలో ఎక్కువగా మామిడి పంట ఉంది, మరి నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా? మీరు చూశారు కదా, మీరు ఎమ్మెల్యేగా వెళ్ళి ఉంటారు బహుశా కదా. ప్రతిరోజు గ్రీవెన్స్ జరుగుతుంది, ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది. ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు మామిడికి సంబంధించిన సీజన్ జరుగుతుంది. ఏ రైతైనా ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ పోయి అర్జీ ఇచ్చినాడా? ఫస్ట్ థింగ్. ఏ రైతైనా ప్రెస్ క్లబ్బుల్లోకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినాడా? రైతు. ఓకే. ఏ రైతైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడి దగ్గరికైనా వెళ్ళి అయ్యా మాకు ఈ కష్టం ఉంది మీరు మాట్లాడండి అన్నారా? ఈ విషయాలు మాట్లాడాలంటే అర్హత కమ్యూనిస్ట్ పార్టీలకు ఉంది. వాళ్ళు కూడా నిజాయితీకి ఎక్కడ మాట్లాడట్లేదు, ఎందుకంటే జాగ్రత్తగా జరుగుతుంది. ఈ సీజన్ రాకముందే ప్రభుత్వం అప్రమత్తమై ప్రభుత్వం 4 రూపాయలు ప్రకటించింది కాబట్టి ప్రజల పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు కూడా మాట్లాడాల. ఓకే. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? అలా నీకు ఎవడు చెప్పినాడు? ఎవడు నువ్వు అర్జీ ఇచ్చినాడా? అంటే ఇప్పుడు రైతులు వాస్తవంగా అయితే ఈ ఫ్రూట్ పల్ప్కి సంబంధించిన ఫ్యాక్టరీల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల సిస్టమ్ పెట్టారని, తర్వాత వచ్చేసి ర్యాంపుల దగ్గర ఇష్టానుసారంగా కొనుగోలు చేసుకొని వీళ్ళే 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి చాలామంది రైతులు, అంటే రైతులు కాదు కానీ బయటకైతే ప్రచారం వస్తుంది. మీరు చెప్తే నాకు కూడా డౌట్ వస్తుంది, నిజంగా రైతులేనా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే, చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చూసాం, మొన్న అవకాడు కావచ్చు, తర్వాత రకరకాలైన పంటలన్నిటి కూడా పెంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి. 4 రూపాయలు ఇస్తానన్నారు. మన జిల్లా కలెక్టర్ 2 రూపాయలు అడిషనల్గా జిల్లాకు కూడా ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయినా సరే ఎందుకని వీళ్ళు, అంటే ఇది ఒక రాజకీయంగానే ఒక గేమ్ అనుకోవచ్చా? చిత్తూరు జిల్లాలో 42 గుజ్జుల పరిశ్రమలు ఉన్నాయి. 30 చిత్తూరు, జిడెనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి.
నేను నువ్వు ఇద్దరం అవగాహన కలిగిన వాళ్ళు. ప్రతి సంవత్సరం మార్చిలో విజయవాడలో ముందు దిగుబడి వస్తుంది. నూజివీడు అక్కడ నుంచి మామిడికాయలు తెచ్చుకొని ఇక్కడ పల్పాడించేవాళ్ళు. ఈసారి పరిస్థితి కొంచెం తారుమారయ్యే అవకాశం ఉంది. దిగుబడి అధికంగా వచ్చేసింది. ఎకరాకు 6-7 టన్నులు వచ్చేది ఇప్పుడు 10, 12, 13 టన్నులు కూడా పోయింది. ఓకే. కాబట్టి వాటిని తీసుకొచ్చి చేయడం వల్ల మన రైతాంగం దెబ్బతింటుంది. అక్కడుండే ఫ్యాక్టరీలు అక్కడ ఆడుకుంటారు, ఇక్కడుండేవి ఇక్కడ ఆడుకొని అని చెప్పడం జరిగింది. మామూలుగా మన సీజన్ ఎప్పుడు మొదలవుతుందంటే మే 15వ తారీఖు లోపల మన సీజన్ మొదలవుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వం 2-3 నెలల ముందే అలర్ట్ అయ్యి ర్యాంపుల యజమానులతో, పల్ప్ ఇండస్ట్రీ యజమానులతో, ప్రాసెసింగ్ యూనిట్లతో, రైతు నాయకులతో, రైతులతో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమావేశం పెట్టారో, ఓహో ఇదేదో రైతులకు బెనిఫిట్ చేసే స్కీమ్ ఉంది, రైతులు దీంట్లో బెనిఫిట్ అవుతారన్నటువంటి ఆలోచనతో కుట్ర చేశారు. మేలో ప్రారంభించాల్సినటువంటి ప్రాసెసింగ్ని జూన్ 11 దాకా స్టార్ట్ చేయాలి. సరే, ఎన్ని చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడి పరిశ్రమ గురించి, గుజ్జు పరిశ్రమ గురించి, మామిడి రైతుల గురించి మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మామూలుగా గతంలో మనం చూసాం, గతంలో ఆయన ఫ్యాక్టరీ ద్వారా పక్కన ఫ్యాక్టరీని కోల్దోసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆయన మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా అయితే నాకు అనిపిస్తుంది. మరి మీ పరిస్థితి ఏంటి? నాకు దెయ్యం వేదం మాట్లాడినట్టుంది. ఓకే. 5,300 మెట్రిక్ టన్నులు పిఎల్ఆర్ ప్రాసెసింగ్ యూనిట్ కొనింది ఈ ఇయర్. ఓకే. మరి 5,300 మెట్రిక్ టన్నులకి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు? ప్రభుత్వం 12 రూపాయలు ఇమ్మనింది కదా, ఎంత డబ్బులు ఇచ్చావు ప్రకటించు. నీ దగ్గర అమ్మిన ప్రతి రైతు డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి, ఆధారు, ఫోన్ నెంబర్లతో సహా ఉన్నాయి. నువ్వు కొన్నటువంటి మామిడికాయ నీ పార్టీ అనుచరులు, నీ సామాజిక వర్గం వాళ్ళు తప్ప ఎస్సీ దగ్గర, బీసీ దగ్గర కొన్నావా? కొనుంటే పుంగనూరు, సోమల, పులిచెర్ల, రొంపిచెర్ల నుంచి మ్యాంగో నగర్, దామల చెరువుకి రోజుకి ఎన్ని ట్రాక్టర్లు వస్తున్నాయి? మరి ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎవరిని అడగాల? ఎవరిని అడగాలని వస్తున్నావు? ఏం అడగాలని వస్తున్నావు? సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు, రైతులంతా కూడా వస్తారు, మాట్లాడతారు. మరి ఏం చేస్తారు మీరు? నేను కూడా పోయి మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డితో పోయి మాట్లాడతాను. ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. ఆయన పక్కూరు ఎమ్మెల్యే, నేను సొంతూరు ఎమ్మెల్యే. మా ఊర్లో రైతుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నేను కూడా మాట్లాడాలి కదా. రా. శాంతి భద్రతలు దేనికి శాంతి భద్రతలు? అంటే ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడితే నేను ఒకటే బా పోయేది, గన్ మ్యాన్ కూడా లేదు బా. నువ్వు రా తోడుగా కావాలంటే పోదాం రా. నేను ఒకడే నాకేదో సొక్కా ప్యాంట్ వేసుకుంటే జోబిలో ఉన్న పెట్టుకుని లుంగి కట్టుకుని వస్తా. కరెక్ట్. అంత ధైర్యం ఏంటి? అంటే ఉన్నాయా? డేటా ఉంది నిజంగా అలాంటి పరిస్థితి ఉంది, రైతులు నిజంగా న్యాయం జరుగుతుంది అనేటటువంటి అణువును మాట్లాడతా. నువ్వు పులివెందల ఎమ్మెల్యే కాకముందు కడప ఎంపీ, నీ రాజకీయ ప్రస్థానం కడప ఎంపీతో మొదలైంది. తర్వాత పులివెందల ఎమ్మెల్యే అయినావు, 18 మంది ఎమ్మెల్యేలకు నాయకుడు అయినావు, ప్రతిపక్ష హోదాను తెచ్చుకున్నావు, అధికారంలోకి వచ్చావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చావు. అంటే ఇన్ని సంవత్సరాల నీ రాజకీయ ప్రస్థానంలో మామిడికాయలు అని మీ ఇంట్లో కోసుకొని తినేటప్పుడు డైనింగ్ టేబుల్లో తప్ప పబ్లిక్లో కానీ, రైతాంగంలో కానీ, లేకపోతే అధికారంలో కానీ మామిడికాయల ధరలు, మామిడి రైతుల కష్టాలు, మామిడి రైతులకు అండగా ఉండడం, గుజ్జు పరిశ్రమలకు జీఎస్టీ, గుజ్జు పరిశ్రమలకు సంబంధించి మినహాయింపులు ఏ పొద్దున్నా మాట్లాడినావా? బుడుంగమని ఇప్పుడు దూకేస్తే నేను నమ్మేదానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు? ఓకే. మాట్లాడినావా చెప్పు, నీ రికార్డు ఉంటే నాకు రిలీజ్ చేసే. గమ్మునైపోతా నేను, పడుకుంటాను బా. కరెక్టే. చాలా మంది రైతులు రోడ్ల మీద పడబోస్తున్నారు మామిడికాయలు. ఎవడు పోయలేదు బా. దో ఒకే ఒకడు పోసినాడు ఎవడు తెలిసిన? వైఎస్ఆర్సీపీ లీడరు పెద్దిరెడ్డి అనుచరుడు. ఎందుకు చెప్తా, కుట్ర. వాడు పెద్దిరెడ్డి అనుచరుడు, పవనంపల్లి మండలం గాజులపల్లె దగ్గర మాధవరం పంచాయతీ
స్వస్తిక్ నగరం వాడిది. ఓకే. వాడు రైతు కాదు, వాడు వ్యాపారి. గాజులపల్లి దగ్గర తిరుమల వే బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, ర్యాంపు. ఆ ర్యాంపు గుణశేఖర్ అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిది. అతని దగ్గర నుంచి లీజుకి తీసుకున్నాడు. కొద్ది రోజులుగా మామిడికాయలు రైతుల దగ్గర నుంచి తీసుకొని వాడు మొత్తం ఒకే పార్టీ దగ్గర నుంచి తీసుకొని అమ్మేస్తాడు. గవర్నమెంట్ నుంచి వచ్చిన 4 రూపాయలు కలిపి ఎంతో కొంత ఇచ్చి తీసుకుంటా ఉన్నాడు. తీసుకొని అమ్మేస్తూ ఉన్నాడు. అయితే తీసుకునే క్రమంలో ₹1, ₹2 కూడా బెదిరించి తీసుకుంటా ఉన్నాడు. ఓకే. దీన్ని గమనించి ఆ ర్యాంపు కరెంట్ కట్ చేసినారు. వీడేదో అలజడి సృష్టిస్తున్నాను కరెంట్ కట్ చేసినాడు. వాడేం చేశాడు, ఇంకొకరిని కలుపుకొని చైతన్య రెడ్డి అనే వాడిని కలుపుకొని సుబ్రహ్మణ్యం రెడ్డి అనే ఒక రైతు దగ్గర ఒక లోడు మామిడికాయలు కొన్నాడు. 5,140 కేజీలు కొని ట్రాక్టర్లో వేసుకొని గాజులపల్లి సర్కిల్లో పోసేసినాడు. వాడే వచ్చి పోసేసి, వాడే వీడియోలు తీసి, వాడే ఫోటోలు తీసి మీడియాకి రిలీజ్ చేసి, ఇంకా ఉంది కదా ఓకే భజన మీడియా, వాళ్ళు పోయి చనక్కని భజన కొట్టినారు. మా వాళ్ళు కూడా కొట్టరు, పలకా మారు కొట్టినారు. ఓకే. కొట్టి దుమ్ము లేపి ప్రచారం చేసినారు. సాయంత్రం 6 తర్వాత ఒక ట్రాక్టర్ 5,140 కేజీలు రోడ్డు మీద ఉంటే కుక్కలు నక్కలు పెక్కుని తినాలి, అవి లేదు చుట్టుపక్కల ఏరాలి. కూలిపోతాయి అంతే. ఈ పాసుకాల 2 గంటల సేపటికి అంతా అయిపోయిన తర్వాత 4 కూలీలను పెట్టి మొత్తం కాయలు అయితే ట్రాక్టర్లు వేసుకొని మట్టి అంతా తుడిచేసి గుట్లు పెట్టి తూసేసి పక్క రాష్ట్రంలో పోయి అమ్మేసినాడు. ఓకే. వాడే పోసి, వాడే అలజడి సృష్టించి, వాడే రైతుకు డబ్బులు ఇచ్చి కొని, వాడు పండించిన పంట కాదు, వాడు పొలంలో పంట కాదు, సుబ్రహ్మణ్యం రెడ్డి అనే రైతుకి డబ్బులు ఇచ్చి కొని ఆ పంటను తీసుకొచ్చి పోసేసి అలజడి సృష్టించేసి డైరెక్షన్ బై వైఎస్ఆర్సీపీ లీడర్స్, యాక్షన్ కంప్లీటెడ్, కట్ అనగానే కట్టు కొట్టేసి డెత్పై అమ్మేశాడు. దొరికిపోయినాడు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా పెట్టాం. ఓకే. ఎవరు సార్ కంప్లైంట్? మీరేనా? తహసీల్దార్. ఓకే. రెవెన్యూ, ఎందుకంటే రెవెన్యూ సిస్టమ్ కంట్రోల్లో ఉంది ఇది. ఓకే. తహసీల్దార్ చేత కంప్లైంట్ కూడా పెట్టారు. ఇది కుట్ర కాదా? ఎక్కువైనా ముందుగా ఏర్పాట్లు ఉంటాయి అనమాట. సో ఆ ఏర్పాట్లో భాగమేనా ఇది? జూనియర్ ఆర్టిస్టులు అందరూ నిన్న గంగాధర నెల్లూరు నుంచి కుప్పం దాకా బంగారుపాలెంలో మీటింగ్ పెట్టినారు. చంద్రగిరి నుంచి సత్తివేడు దాకా తిరుపతిలో మీటింగ్ పెట్టినారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 7,000 నుంచి 10,000 టార్గెట్ అంట. ఎవరు? మామిడి రైతుల? అదే వాళ్ళందరూ వచ్చి ఆడ మామిడి రైతులను పరామర్శించాలంట. మామిడి రైతులు ఎంతమంది అంటే 4-5 మంది. నీకు దమ్ముంటే మామిడి రైతులు నీకు అర్జీ ఇచ్చినోడు ఆధార్ కార్డు తీసుకోమని చెప్పి కొయ్యలేదని చెప్పను. పంట కొయ్యలేదు, అమ్మలేదు, నాకు ఈ కష్టం ఉందని చెప్పాను. ఎంతమంది రైతులు ఉన్నారు లిస్ట్ వేద్దాం. రిజిస్టర్ పెట్టాడా? నువ్వు రా, జగన్ వస్తున్నాడు పరామర్శించేదానికి కాబట్టి రిజిస్టర్ పెట్టినాడంటే ఆ రిజిస్టర్ అయిన ఆధార్ కార్డు ఫస్ట్ ఆధార్ పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ రాయమను. రైతులు మరి మామిడి రైతులు రావద్దు. నిజమైన రైతు అయితే మీరు బెదిరిస్తున్నారు కదా రావద్దని. అంటే సత్యవేళ కూడా మామిడికాయల వాళ్ళు వస్తారా? ఇంకా కాళహస్తి వాళ్ళు కూడా వస్తారా? ఈ మదనపల్లి నుంచి కూడా వస్తారా? జగన్ చరిష్మా ఉన్న లీడర్ కదా, మరి చెప్పుకోవాలి బాధ. నువ్వు చరిష్మా మీటింగ్ పెట్టు బా. నువ్వు చరిష్మా ఉండే లీడర్ అయితే చరిష్మా మీటింగ్ పెట్టు. దిస్ ఈజ్ ద చరిష్మా ఆఫ్ వైఎస్ జగన్. మీటింగ్ పెట్టు. ట్యాగ్లైన్ అయ్యి మామిడికాయ రైతుల కోసం వస్తున్నాయని చెప్పేసి చరిష్మా చూపిస్తానంటే. సరే ఇవన్నీ పక్కన పెడదామన్నా. బంగారుపాలెం పెట్టడం వెనక కూడా కుట్రుందా? భయంకరమైన కుట్ర ఉంది. ఎస్సీ నియోజకవర్గం 30 ఏళ్ళు కొట్ల ఇడోడో వచ్చినాడు, తొక్కేసినాడు. ఇప్పుడు మొన్న కూడా మామిడికాయ రైతులకి మద్దతుగా అని చెప్పి ధర్నా చేసినాడు. నువ్వు నమ్మవు, ఆ వీడియో మొత్తం తీసుకో. రైతులు ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ కండువా వేసుకున్న వాళ్ళు తప్ప రైతులు ఆడున్నారు. అది మామూలే. నువ్వు రైతులు ఉంటే రైతులు వచ్చి వాళ్ళకు నువ్వు మద్దతు చెప్పాలా. ఇప్పుడు కూడా నువ్వు రైతులు ధర్నా చేస్తూ నువ్వు రావాలా. రైతులు నేను చెప్తున్నా, జెన్యున్గా చెప్తున్నాను. ఒక రైతు ఉండి రైతు ఆధార్ కార్డు ఎత్తుకొని నేను అమ్మలేదు, ఆ పొలంలో కాయలు మిగిలిపోయినా రమ్మను, వాడికి మద్దతు చెప్పు. ఫ్రెండ్కి అడుగు, నీతో పాటు నేను కూడా వస్తా. నువ్వు అడుగు, ఒక ఎమ్మెల్యే సాటి ఎమ్మెల్యేగా నన్ను అడుగు, ఏమి బుద్ధి లేని పెద్ద మనిషి ఈ మా రైతు కష్టంలో నువ్వేం చేస్తున్నావు అడుగు, నేను సమాధానం చెప్తా. నువ్వు ఒక ఎమ్మెల్యే పెద్దోడు, నువ్వు వయసులో నాకన్నా ఒక 4-5 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దోడు ఉంటావు, అడుగు ఒక మాట, ఏమి ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు అడుగు, నేను కూడా వస్తాను, ఇద్దరం పదంబా. దానికి జనం అంతా ఏంటికి? మీటింగ్లు ఎందుకు, హెలికాప్టర్ ఎందుకు? ఇప్పుడు నేనేమంటే అది గవర్నమెంట్ ప్రొసీజర్ చూసుకుంటాను. నేను అనేది ఈ ఖర్చు అంతా పెట్టేసి ఇప్పుడు సత్యవేడు నుంచి 5,000 మంది, ఇక్కడ నగిరి నుంచి 5,000 మంది, కాళహస్తి నుంచి 5,000 మంది, ఇట్లా దగ్గర 40-50 వేల మందిని నువ్వు దింపాలని చేస్తున్నావంట. వాటికయ్యే ఖర్చు అంతా తెచ్చి
నీ కంపెనీ నుంచి కొంత సిఎస్ఆర్ కింద తెచ్చి రైతుకు తల ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా 3,000 3 రూపాయలు 2 రూపాయలు ఇస్తాను ప్రకటించు. అది కదా దయాగుణము, అది కదా మానవత్వము, అది కదా సహాయం చేసే తత్వము. తిక్కేశాలన్నీ వేసేసి సహాయం అని చెప్తే అట్ట మూలిగా నాకు మీద తాటికే పడినట్టే కదా. నువ్వు రావడం వల్ల ఇంకొంతమంది రైతులకు నష్టం కలిగించడం, నువ్వు వచ్చిపోవడం వల్ల ఆ రైతులందరూ డిస్టర్బ్ చేస్తావు. ఫ్యాక్టరీలు అంటావు, ర్యాంపులు అంటావు, ఇంకా కొద్ది రోజులు ఆపేస్తారు. మీ వైఎస్ఆర్సీపీ ఫ్యాక్టరీలు అందరూ ఇంకెవరికి కొండరు. ఓకే, ఎందుకు మేలో స్టార్ట్ చేసిన జూన్లో స్టార్ట్ చేసినారు కదా, 20 రోజులు లేట్ చేసినారు కదా. ఇప్పుడు ఇవన్నీ చేసేస్తారు, ఇప్పుడు దీన్ని ఆపేస్తారు. మూలిగా నాకు మీద తాటికే నీ వల్ల సగం ఉండే వాళ్ళు పడిపోతారు. ఇంకా ఈ రోజు నుంచి లెక్కేసుకుంటే 20 రోజుల్లో 1,93,000 నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఆడేదానికి సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం ఆధారాలు లెక్కలతో సహా. నువ్వు వచ్చి అలజడి సృష్టించడం వల్ల వీటికి విఘాతమే కానీ ప్రయోజనం ఉందా? అంటే మీ నియోజకవర్గంలో మీకున్న సమాచారం అధికారుల లెక్క ప్రకారం ఎన్ని మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది, ఎంతవరకు? మా నియోజకవర్గం కాదు, చిత్తూరు జిల్లాలో 1,43,000 మెట్రిక్ టన్నులు పల్పు చేశాం. 50,000 మెట్రిక్ టన్నులు ర్యాంపుల ద్వారా కొని పల్పు చేయడం జరిగింది. 1,93,000 చిల్లర మెట్రిక్ టన్నులు ఇంకా రెడీగా ఉంది. ర్యాంపులు తర్వాత మండీల ద్వారా ఇంకొక 40,000 నుంచి 50,000 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. మా ఒక్క నియోజకవర్గంలోనే 3,60,000 నుంచి 4 లక్షల వరకు పైగా మెట్రిక్ టన్నుల దిగుబడి ఈరోజు ఫ్యాక్టరీలకు, ర్యాంపులకు వీటికి వెళ్ళే అవకాశం ఉంది. తోతాపూరి మిగిలిన రకాలు టేబుల్ వెరెన్సీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ అమ్మేయడం జరిగింది. ఎస్ట్వైల్ చిత్తూరు జిల్లాలో 6,70,000 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి ఉంది. వీటన్నిటికీ చివరి మామిడికాయ వరకు ఒక రైతుకు 3,000 కేజీల 333 కేజీల 300 గ్రాములు ఉన్నా కూడా దుడ్డిస్తాం. ఓకే, లెక్క కట్టి దుడ్డిస్తాం బా. ఓకే, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక పని చేయి, ఈ ఖర్చులంతా పెట్టేసి రైతులకు మంచి పని చేయాలంటే ఎకరాకి ఎంతని ప్రకటించే మామిడికాయ రైతులకి. దానివల్ల నీకు శబాస్ ఉంటారు. నువ్వు ప్రకటించు, నీ సిఎస్ఆర్ కింద నువ్వు వచ్చి రైతులకు ప్రకటించు. పులివెందులకు వచ్చి పూలమాలేసి శబాస్ అనేసి వస్తా. ఓకే, రైతులను ఆదుకునే పద్ధతి అది. అలజడి సృష్టించి అమాయకులైన రైతుల ప్రాణాలు తాడుకొని మళ్ళీ ఎవడో ఒకటి తొక్కిచ్చి ఇంతమంది జనాన్ని వేసుకొస్తే ఎవడు హెలికాప్టర్ చుట్టూ అంట. ఆడాడో జరిగింది చూసినావా? హెలికాప్టర్ చుట్టూ అంట, మళ్ళీ ఇక్కడ రావాలంట, కొండ పక్కన దింపుతారంట, కొండలో నుంచి పరిగెత్తి రావాలంట డైరెక్షన్. ముందుగా నిన్న అడవి చూసే వచ్చినారు. మొగిలి దగ్గర మొగిలి వెంకటగిరి అనే ఊరుంది. ఆ ఊరికి పోయి చూసేసి, రే ఇక్కడ చుట్టుపక్కల జనాలు ఆ ఊరోళ్ళని ఆడ గుట్ట మీద పెట్టండి, ఈ ఊరోళ్ళని చెట్ల కింద పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఒకవేళ ఇక్కడ హెలికాప్టర్ పర్మిషన్ వస్తే పైనుంచి హెలికాప్టర్ దిగంగానే పైనుంచి 100 మీటర్లు ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి హెలికాప్టర్ని పట్టుకోవాలి ఒకడు. ఓకే, ఒకడు జగన్ రాగానే పల్టీలు కొడతా పోవాలా, డైరెక్షన్స్ ఇస్తా ఉంటారు. ఓకే, నీ పాసుగాలో నువ్వు వచ్చేది దేనికి బా? దేనికి వచ్చేది? కాదు సార్, మీరే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే కారు కింద పడి చచ్చిపోతారు, జనాలకి రెస్పాన్సిబిలిటీ లేదని. మళ్ళీ మీరే అడుగుతున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పాలి. నేను అనేది నువ్వు నిజంగా మాట్లాడేవాడు అయితే, నిజంగా నీకు రైతుల పట్ల ప్రేమ ఉంటే సిఎస్ఆర్ P4 మోడల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా P4 సార్ నువ్వు ఒప్పుకోవద్దు. J4 పెట్టుకో, జగన్మోహన్ 4 అని పెట్టుకో. నువ్వు P4 పెట్టినా నేను J4 పెడతానని చెప్పి ఇబ్బా, నీ పేరు పెట్టుకునేవి. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ధర 4 రూపాయలని పెట్టాం కదా, జగన్ మద్దతు ధర ఎంత ఇయ్యే? దమ్ముందా మీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి అడిగే ప్రశ్న సమాధానం చెప్పడానికి? కలికిరి మురళీమోహన్కి దమ్ముందా? అంతా అది దాని ఏమంటాం చావుందా? కలికిరి మురళీమోహన్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా పనిచేస్తాను. బాధ్యత కలిగిన పౌరుణ్ణి, బాధ్యత కలిగిన వ్యక్తిని, జవాబుదారీ కలిగిన ప్రజాప్రతినిధిని. దమ్ము గురించి నాలో కొలతలే అంటే దానికి సంబంధించిన పారామీటర్స్ లెక్క వేయడానికి మిషనరీ ఉండదు. ఓకేనా? క్వాలిటీ ఉండేదానికి మిషనరీ అవసరం లే. క్వాలిటీ లేని దానికే మిషనరీ కావాలా. దానికి దమ్ము ఎందుకు? జవాబు ప్రశ్న అడిగేదానికి దమ్ము కావాలా? దానికి నిజం తెలియాలా? సమాధానం చెప్పేదానికి నిజం తెలియాలా? దానికి దమ్ము ఎందుకు? దమ్ము దుమ్ము అదేందో ఇంతకు ముందు పెట్టినారు. అప్పుడు ఏం పెట్టారు? అదే సిద్ధం, గుద్దుదాం. మాకెందుకు అవన్నీ? నువ్వు రా, నేను కూడా వస్తా. ఏ రైతు దగ్గర కన్నా పోదాం. సవాల్ ఎందుకు? అవసరం లేదు. సవాలే వద్దు.
రాబ్బా నేను వస్తాను, మా నియోజకవర్గం వచ్చి నేను గౌరవంగా పిలిచేది నిన్ను ఎక్కడ వెల్కమ్ చెప్పాలో చెప్పి నేను చెప్తా. ఆహ్వానిస్తారు. రైతు దగ్గరికి పోయేటప్పుడు మాత్రమే. ఓకే. నువ్వు తొడలు కొట్టి మేసం తిప్పి వస్తే మళ్ళీ మమ్మల్ని అందరం తొక్కిచ్చేస్తే, నేను కూడా ఎస్సీనే కదా, ఓకే. తొక్కిచ్చేస్తే ఏమని చెప్పి తొక్కిచ్చేస్తా. ఓకే. మరి జాగ్రత్త, మరి మీరు వెళ్ళకూడదు. అదే చెప్తలేదు. ఓకే. సరే, ఫైనల్గా కర్ణాటకలో సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు కొనింది, ₹16.16 అని చెప్పేసి వైసీపీ ఉదయం నుంచి ఒక పేపర్ పట్టుకొని జరుగుతూ ఉంది. ఏంటి దాని గురించి? అశ్వత్థామ అతః కుంజరహ అని పై పేపరు, కింద పేపర్లన్నీ చింపేసి పై పేపర్ పెట్టుకొని తిరుగుతున్నారు. కర్ణాటకకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ అందింది. కుమారస్వామి గారు రాసిన లెటర్లో ఉన్నటువంటి సారాంశాన్ని పరిశీలించిన తర్వాత 2,50,000 మెట్రిక్ టన్నుల్ని కర్ణాటక నుంచి ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. ₹1,616 ఒక టన్నుకి కనీస ధరగా ప్రకటించి మేము ఆదుకోవడం జరుగుతుంది 2,50,000 మెట్రిక్ టన్నులకి. అంటే అప్పుడు అక్కడ ₹4 సపోర్టింగ్ ప్రైజ్ ఇస్తున్నారు. ₹4లో కూడా కండిషన్స్ ఉన్నాయి. 1 హెక్టార్లో 5 టన్నుల కన్నా మించి తీసుకునేదానికి లేదు. ఒక రైతుకి 2 హెక్టార్ల కన్నా మించి తీసుకునేదానికి లేదు. ఆ లెక్కన ఒక రైతు 2 హెక్టార్లు కలిగినటువంటి వ్యక్తి లేదా 5 హెక్టార్లో 10 హెక్టార్లు కలిగినటువంటి వ్యక్తి రైతుకి 40,000కు మించి బెనిఫిట్ లేదు. 2,50,000 మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం సాయం అందించదు. ఇక్కడ మేమేం చెప్పాం? 6 లక్షల మెట్రిక్ టన్నుల పైన 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి కాయకి, ప్రతి పిందికి ఫ్యాక్టరీలోకి వచ్చి అర్హత ఉండి దాన్ని ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉన్న ప్రతి పిందికి రేట్ ఇస్తున్నాం. కేజీ అయినా, అర కేజీ అయినా, 50 కేజీలైనా, 100 కేజీలైనా, టన్ అయినా, క్వింటాల్ అయినా, ఎన్నైనా సరే ఇస్తాను. మరి ఇది పాలసీ బాగుందా? అది పాలసీ బాగుందా? ఫస్ట్ పేజీ చదివేసి 16 సంతకం చూడు తిక్కనాయన్లారా. వాళ్ళకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయడం జరిగింది కేంద్రానికి. నిజమా? నా దగ్గర ఆధారాలు ఉండే పేపర్లు ఇచ్చాను కదా, అంత డిస్ట్రిబ్యూట్ చేసినా కదా. ఓకే. ఎప్పుడో లెటర్ రాయడం జరిగింది. మీరు ఆ విధంగా ఆదుకోండి. వాళ్ళలాగా కాదు, మీరు ₹2 ఇవ్వండి చాలు, మిగతా అంతా మేము సపోర్ట్ చేసి చూసుకుంటాం, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇచ్చేది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఫైనల్గా నిర్మలా సీతారామన్ గారికి గుజ్జు పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో నుంచి ఈ ఎక్స్పోర్ట్ చేసుకునే, మేము ఎక్స్పోర్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. GST 12% నుంచి పల్పు నుంచి తయారు చేసే జ్యూస్ బాటిల్స్ కానీ, పెట్ బాటిల్స్ కానీ వీటికి 5% GST పెట్టాలి. 12 నుంచి 5% తగ్గించాలి. అదేవిధంగా ఇంటర్నేషనల్ డొమైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి GSTని కూడా తగ్గిస్తే మేము ఇంటర్నేషనల్ మార్కెట్ని తట్టుకొని నిలబడేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తోతాపూరి నుంచే ఈ పల్ప్ వస్తుంది. మిగిలిన వెరైటీస్ అని కూడా టేబుల్ వెరైటీస్ తినడానికి వెళ్తాయి కాబట్టి తోతాపూరికి మాత్రమే జ్యూస్ వెళ్ళే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఈ GST తగ్గిస్తే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా బెనిఫిట్ అవుతాయని నిర్మలా సీతారామన్ గారికి మేలోనే లెటర్ రాసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ లెటర్ ఎత్తుకొని చదివేమే. ఒకే లెటర్ ఎత్తుకొని చదివితేట. సరే, ఫైనల్గా చిత్తూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి వస్తారని ప్రకటించిన తర్వాత మామిడి రైతులకి నిజంగా ఏం జరుగుతుంది? మీరు ఇచ్చేటటువంటి సూచన కావచ్చు, సలహా కావచ్చు, భరోసా కావచ్చు, ఏం చెప్తారు? రైల్వే స్టేషన్లోకి వెళ్ళంగానే ఒకరు ప్రకటన వస్తుంది, దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఇతరులు ఇచ్చే తినుబండారాలు తినవద్దండి, మోసపూరిత మాటలు నమ్మవద్దండి, ఇక్కడ టికెట్ కౌంటర్లోనే టికెట్ కొనండి, ఇక్కడ అధికారిత ఇవి చెప్పండి, అనుమానితుల పట్ల అప్రమత్తంగా ఉండండి, అనుమానితుల వివరాలని పోలీసులకు అందజేయండి. ఓకే. ఏ విధంగా అయితే ప్రకటిస్తారో ఆ విధంగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగం అప్రమత్తంగా ఉండండి, దొంగలు పడబోతారు జాగ్రత్త, వాళ్ళ అవసరాల కోసం ప్రజల్ని గందరగోళం సృష్టించబోతారు జాగ్రత్త, మనల్ని అమాయకులు అనుకొని చెప్పి వాళ్ళు ఏదో అతి తెలివి ప్రదర్శించేదానికి మనం ముందుకు వస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి. మీకు ఏదైనా సహాయం కావాలన్నా, అవసరం ఉన్నా ప్రభుత్వాన్ని సంప్రదించండి. ఇలాంటి అనుమానితుల పట్ల, కుట్రలు చేసే వాళ్ళ పట్ల సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరొక జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పేసి కూడా ఆయన ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణ రాజు, ప్రైమ్ 9.